సార్ రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు ప్రధానంగా ఆరోపిస్తోంది. మోర్ ఓవర్ కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయటమే రేవంత్ టార్గెట్, అందుకే ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అనేది ఇంకొక వర్షన్. కక్షపూరితంగా రేవంత్ వ్యవహరిస్తే ఈ పాటికి ఎప్పుడో కేసీఆర్ జైల్లో ఉండేవాడు, కేటీఆర్ జైల్లో ఉండేవాడు. ఎందుకంటే ఆరోపణలు రుజువు అయ్యేదాకా కూడా అవసరం లేదు కదా. ఏదో ఒక ఆరోపణ వేసి బట్టగాల్చి మీదేసి జైల్లోకి నెట్టొచ్చు కదా. బట్ అట్లా లేడు. ఎలక్షన్ల కోసం కొంత పరుషంగా మాట్లాడాడు అప్పుడు కానీ తర్వాత కానీ. అది ఎలక్షన్ల వరకే అయిపోయింది. ఆయన అన్నాడు ఈ ఎలక్షన్ల తర్వాత నేను రాజకీయాలు చేయను అన్నాడు. అది ప్రజలను రెచ్చగొట్టడానికి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాడు. బట్ తన సీటు కూడా తను కాపాడుకోవాలి కదమ్మా. తన లోపల ఒక అభద్రతా భావం వచ్చింది. ఎందుకంటే ఇంటర్నల్ విషయాలు చాలా ఉన్నాయి. బట్ బయటికి నేను చెప్పగలిగేది ఒకటే, ఆయనకు కాంగ్రెస్ లోనే థ్రెట్ కనబడుతుంది. ఇప్పటికీ ఉందా సార్? ఇప్పుడే ఉంది, ఇప్పటికీ కాదు ఇప్పుడే ఉంది. అంటే దాన్ని ఓవర్కమ్ చేయగలిగారు రేవంత్ రెడ్డి గారు అనేది అనిపించింది. ఎప్పటికీ చేయలేడమ్మా, ఎప్పటికీ చేయలేడు. నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయనను ఎవరు దించరు, రాహుల్ గాంధీ దించేస్తాడు ఆయన. ఎందుకంటే కాంగ్రెస్ లోనే ఇంటర్నల్ గా ఆయన వ్యవహార శైలి నచ్చని వాళ్ళు కావచ్చు, లేకుంటే ఆయన కాలు బట్టి కిందికి లాగి తన వాళ్ళ సీట్లో కూర్చోవాలనుకున్న వాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళు రెడీగా ఉన్నారు అందులో. అంటే అది 5 ఏళ్ల లోపు జరుగుతుందా, 5 ఏళ్ల తర్వాత నెక్స్ట్ టర్మ్ లో జరగచ్చు? ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్పారు కదా. మీరు క్రికెట్ చూస్తారు కదా, క్రికెట్ పాలిటిక్స్ ఒక్క తీరు ఉంటాయి. ఎప్పుడు సచిన్ అవుట్ అయిపోతాడో తెలియదు, ఎప్పుడు ధోని అవుట్ అయిపోతాడో తెలియదు. అందుకని ఎప్పుడైనా జరగవచ్చు. లేదా సమర్థవంతంగా పరిపాలిస్తే మాత్రం 5 ఏళ్ళు కొనసాగుతాడు. బట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధానం, తీసుకుంటున్న డెసిషన్స్ చూస్తూ ఉన్నప్పుడు అదొక సమిష్టి, ఒక యూనిటీ ఆఫ్ గవర్నెన్స్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన వైపు నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాళ్ళు దాంతో సాటిస్ఫై అవుతారని ఎట్లా అనుకుంటాం? మళ్ళీ వస్తుందో రాదో కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి అందరు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ లో తెలుసా, ఇది లీడర్స్, ఈ గవర్నమెంట్ మళ్ళీ అయితే రాదు 5 ఏళ్ళు అయిన తర్వాత. ఎందుకంటే ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తేనేమో డెవలప్మెంట్ ఉండదు, డబ్బంతా సంక్షేమానికి పోతుంది. ఒకవేళ అమలు చేయకపోతేనేమో ప్రజలు నెక్స్ట్ టైం గెలవనియరు. ఏపీలో అయినట్టు ఇప్పుడు సేమ్. అంటే జనరల్ విన్ విన్ సిచ్యువేషన్ కోసం ముఖ్యమంత్రి ట్రై చేస్తాడు. ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ లేదు, ఇది లూజ్ సిచ్యువేషన్ అన్నది. నువ్వు డెవలప్మెంట్ చేస్తేనేమో పెన్షన్లకు డబ్బులు ఉండయి, వాళ్ళకి హామీలను అమలు చేయడానికి డబ్బులు ఉండయి. ఒకవేళ వీటికి డబ్బులు ఇస్తేనేమో డెవలప్మెంట్ ఉండదు. అల్టిమేట్గా ప్రజలు నష్టపోతారు. కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రాదు. రానప్పుడు ఏం చేస్తారు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఈ 5 ఏళ్లలోనే మనం సీఎం కావాలి, ఎవరికి వాళ్ళు ఆలోచిస్తారు. అది జరుగుతున్నది అక్కడ. సో 5 ఏళ్ల లోపే అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే, నాకు తెలిసిన సమాచారం మేరకు, చాలా అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు, ఒక 35-36 మంది మాత్రమే రేవంత్తో ఉన్నారు ఎమ్మెల్యేలు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనతో లేరు. సో ఇప్పుడు పార్టీ ఫిరాయించి వస్తున్న వాళ్ళు కూడా ఆబ్వియస్లీ రేవంత్ టీమ్ లోనే ఉంటారు కదా. వచ్చే వాళ్ళు రేవంత్ టీమ్ లో ఉంటారు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఒక 28 మంది షార్ట్ అవుతారు 60కి అనుకుందాం. ఆ 28 మందిని టీఆర్ఎస్ లోంచి లాక్కోవాలనుకుంటాడు ఆయన. రైట్, ఆ ప్రయత్నమే జరుగుతుంది. సార్ ఇన్ని నెలలు ఒక ముఖ్యమంత్రి కూతురు 2 సార్లు రాష్ట్రంలో అధికారంలో చేపట్టిన ఒక పార్టీ ఇమీడియట్ గా గవర్నెన్స్ కోల్పోగానే అరెస్ట్ అవ్వటము, జైల్లో ఉండటం, స్టిల్ ఇంకా బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుండడం, ఎలా చూడాలంటారు కవిత గారి ఇష్యూని? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక 100 మంది దోషులను మోడీ అరెస్ట్ చేసి ఈడీ ద్వారా, ఒక నిర్దోషిని అరెస్ట్ చేసినా కూడా ఆమె నిర్దోషాన్ని నమ్మాల్సి వస్తుంది, ఆమె దోషి అని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే 100 మంది దోషులను అరెస్ట్ చేశాడు కాబట్టి ఒక శాంక్టిటీ ఉంటుంది. ఈయన అరెస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా దోషి అయితేనే అరెస్ట్ చేస్తాడు అని నమ్ముతారు. బట్ 100 మందిలో 100 మంది నిర్దోషులను అరెస్ట్ చేసి దోషులను ఎన్లార్జ్ చేస్తున్నప్పుడు, అంటే దోషి అంటే ఈడీ కేసులు పెడుతుంది, సిబిఐ కేసులు పెడుతుంది, రైడ్స్ చేస్తారు, రెడ్ హ్యాండెడ్గా డాక్యుమెంట్స్ దొరుకుతాయి. కానీ వాళ్ళు పార్టీ మారగానే వాళ్ళ మీద కేసు ఉండదు. కేసు ఉంటుంది కానీ కోల్డ్ స్టోరేజ్లో పెడతారు, దాన్ని బయటికి తీయరు. ఎందుకు బయటికి తీయరంటే, వీళ్ళు దాన్ని బయటికి తీస్తే వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ పార్టీలో ఉండరు, మళ్ళీ వీళ్ళు కావాలి మోడీకి. కాబట్టి ఇప్పుడు ఈజీ అయిపోయింది మోడీకి. ఇప్పుడు కేసీఆర్కి ఏమో వాళ్ళని కాపాడుకోవడం కష్టమవుతుంది, రేవంత్ రెడ్డికి వాళ్ళని తీసుకోవడం ఈజీ అవుతుంది. కానీ మోడీకి ఏంటంటే, ఆయన ఫోన్ చేయకుండానే వాళ్ళే వచ్చి జాయిన్ అవుతారు. ఎందుకంటే ఈడీని పంపిస్తే సరిపోతుంది. కాబట్టి ఈడీ సిబిఐని నేను ప్రజలు కూడా నమ్మరు.
కాబట్టి వాళ్ళు పెట్టే కేసులన్నీ కూడా ఫేక్ కేసులు అనేది అర్థమవుతున్నది. బట్ ఫేక్ కేసులు, ఫేక్ ఆరోపణలు ఇవంతా అబద్ధమే అనుకుందాం. కానీ ఇన్ని రోజులు జైల్లో ఉండటము, ఇంకా అంటే మీరు బెయిల్ కోసం గమనించాలి. ఆపసోపాలు పడుతూ మీరు గమనించాలి, ఒక చట్టంలో ఒక మార్పు చేశారు. ఈడీని బలోపేతం చేయడానికి, రాజకీయ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అమ్మా ఒక న్యాయ వ్యవస్థలో ఒక సూత్రం ఉంటుంది. 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి తప్పించుకోకూడదు. ఒక వ్యక్తి మీద కేసు పెట్టినప్పుడు అతని మీద ఆరోపణలు రుజువయ్యేదాకా, ప్రాసిక్యూషన్ రుజువు చేసేదాకా అతన్ని దోషిగా భావించకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఆ ఈడీకి సంబంధించిన చట్టాన్ని మార్చారు. ఇక్కడ జైల్లో ఉన్న కవితే నిరూపించుకోవాలి తను నిర్దోషినని. అంటే ఈడీ కేసులల్లో ఎవరు అరెస్ట్ అయినా కూడా, ఎవరి మీద కేసులు పెట్టినా కూడా ఇది రివర్స్ చేశారు. దోషి తన నిర్దోషాన్ని నిరూపించుకోవాలి. ఆరోపణలు ఎవరి మీదనైతే ఆరోపణలు వేశారో ఆ ముద్దాయే నేను నిర్దోషాన్ని నిరూపించుకోవాలి. అది సాధ్యమవుతుందా? జైల్లో పెడతారు, మళ్ళీ నిరూపించుకునే అవకాశం ఎక్కడ ఇస్తారు? కాబట్టి వాళ్ళకు బెయిల్ ఇవ్వరు. చాలా టైం పడుతుంది బెయిల్ రావాలంటే. ఇప్పటికే దాదాపు 4 నెలలు అయినట్టుంది కదా. ఎంతకాలం పడుతుందో తెలియదు, ఎందుకంటే మనీష్ సిసోడే అనుకుంటా దాదాపు 1 year పైన ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి, మరి అటువంటిది కవిత గారికి వెంటనే బెయిల్ ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, అన్ని కోర్ట్స్, అన్ని న్యాయస్థానాల గడప దొక్కుతున్నారు. కానీ ఇది దుర్మార్గం అమ్మ, ఆమెను జైల్లో పెట్టడం అనేది అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆమె మీద పోనీ ఆమె నిజంగానే ఇన్వాల్వ్ అయిందని అనుకుంటే ఏ ఒక్క సాక్ష్యాన్ని కూడా ఇప్పటి వరకు కోర్టుకు సమర్పించలేదు. ఇంకా ఆమె దోషాన్ని ఎట్లా అనుకుంటాం? ప్రజలను ఏంటంటే తప్పుదో పట్టేయడానికి ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వాళ్ళు అనుకున్న రిజల్ట్ తీసుకున్నారు. కవితని అరెస్ట్ చేయకపోతే 8 సీట్లు బీజేపీకి వచ్చేవే కాదు. వాళ్ళు అనుకున్న పర్పస్ సర్వ్ అయింది. చాలా దుర్మార్గంగా ఉంది బీజేపీ. హైదరాబాద్ లో జరుగుతున్న నిరుద్యోగుల ఈ డిఎస్సి గ్రూప్ అభ్యర్థుల ఈ నిరసనలు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అంటారా? చాలా డ్యామేజ్. ఎందుకు ఇంత అంటే వైఖరి వాళ్ళ పట్ల? కాంగ్రెస్ గెలుపులో ప్రధానమైన పాత్ర నిరుద్యోగులది. పాపం నమ్మిన అమాయకులు, ఎందుకంటే విద్యార్థులు కదా, వాళ్ళకి ఇంకా ఈ రాజకీయాల తీరు కానీ నాయకుల యొక్క మనస్తత్వాలు కానీ తెలియదు వాళ్ళకు. నిజంగానే రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే నమ్మిళ్ళు, జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే నమ్మిళ్ళు. కానీ చిన్న కోరికలమ్మా, ఆ జాబ్ క్యాలెండర్ రాలేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు. మేము చెప్పాము అప్పుడు, రేవంత్ రెడ్డి మభ్య పెడతాడు మిమ్మల్ని, ఆడ 1,00,000 ఉద్యోగాలు కూడా లేవు, ఖాళీలు అంటే వినలేదు. మాలాంటి వాళ్ళ మాటలు నమ్మలేదు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారన్నట్టుగా వాళ్ళు నమ్మలేదు. పోనీ ఇప్పుడు వాళ్ళు అడిగిన దానిలో 100 మందికి ఒక్కరిని విలువండి అని అడిగిళ్ళు, తప్పేముందమ్మా? ఇప్పుడు 50 మందిలో ఎవరైతే ఉన్నారో ఒక్కరిని సెలెక్ట్ చేస్తారు అంటే వాళ్ళంతా జీనియస్ పీపులే వస్తారు 50 మంది. వీళ్ళు ఏమన్నారంటే ఇంకో 50 మందిని యాడ్ చేయండి, ఏం నష్టం ఏమన్నా ఉందా? అవుట్ ఆఫ్ 100లో ఒక్కరిని తీసుకోవచ్చు కదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో మెయిన్స్కి. అది మెయిన్స్ ఎగ్జామే, అది చేయలేదు, పోస్ట్పోన్ చేయమని అది చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఆకునూరు మురళి గారి వీడియో చూశాను నేను తయారు చేసి ఇచ్చాను అన్నాడు. తయారు చేసి ఇస్తే దాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు? పెట్టాలి కదా. వాళ్ళు అడిగిన అన్ని చిన్న చిన్న కోరికలు. డిఎస్సి వాయిదా ఏమన్నారు, 2 నెలలు వాయిదా వేస్తే ఏమైద్దమ్మా, ఏం నష్టం అవుతుంది? తర్వాత ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 2 ఒకటేసారి వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ 2 వస్తుంది ఆగస్టులో, గ్రూప్ 1 సెప్టెంబర్ ఎప్పుడో వస్తుంది, అక్టోబరో సెప్టెంబరో. ఇప్పుడు దీనికి ప్రిపేర్ కావాలా, వాళ్ళు దానికి ప్రిపేర్ కావాలా? సబ్జెక్ట్స్ 2 ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని వేరు ఉంటాయి. అంటే వాళ్ళని చదువుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? ఎప్పుడో లాస్ట్ 10 yearsలో గ్రూప్ 1 రానిలేదు. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Visakhapatnam.